హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, చాలామంది అమ్మాయిలు ఆస్తి అంతస్తు ఉన్న వాళ్ళే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. నిజమే కదండి. ఇక అలాగే అలా చేసుకున్న డబ్బునే కాదు, వాళ్ళని కూడా నీతిగా నిజాయితీగా ప్రేమిస్తే అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు కదా అబ్బాయికి. గుర్తుంచుకోండి, ఉన్న బంధాన్ని సక్రమంగా నిలుపుకోలేరు, కానీ అక్రమ సంబంధాన్ని సక్రమంగా చేసుకునే రోజులొచ్చాయి. ఇదేం విచిత్రమో! ఉన్న బంధాన్ని బొందపెట్టి కొత్త బంధాల్లో లోట్లు ఉండవా రావా? ఎవరో పొగిడినంత మాత్రాన భర్తను వదిలేస్తే, అందంగా లేదని భార్యను వదిలేస్తే పొగిడిన వాడికి విసుగు రాదంటావా? అందం అలాగే ఉండిపోదు కదా. నిజమే కదండి. దొరికిన జీవితంతో రాజీ పడాలి, సర్దుకుపోవాలి. అదే నీ జీవితం అని తెలుసుకో. ఇక ఆడపిల్లలందరికీ కూడా ఒక్కటి చెబుతున్నాను, ఏంటంటే, నీలా నిన్ను ఉండనివ్వరు, మరోలా మారనివ్వరు. స్వేచ్ఛ ఇస్తారు, కానీ బందీగానే చేసేస్తారు. నువ్వంటే ప్రాణం అని అంటారు, కానీ నీ మాటకు విలువ కూడా ఉండదు. నువ్వు లేకపోతే కష్టమంటారు, కానీ నీ కష్టాన్ని ఎవరూ కూడా గుర్తించరు కదా. గుర్తుంచుకోండి, మాటి మాటికి నాకు ఎవరూ లేరని ఏడవకు. ఇక అడుగులకు మడుగులు వత్తాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి నచ్చినట్లు వీళ్ళకి నచ్చినట్లు ఉండాల్సిన అవసరం కూడా నీకు ఉండదు. మనకు నచ్చినట్లుగా ఉండొచ్చు కదా. నిజమే కదండి. నిజంగా ఒక అమ్మాయి మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే తనని ఎవరూ మోసం చేసి ఆలోచన కూడా చెయ్యలేదు. గుర్తుంచుకోండి, నీ బలహీనతలే అవతలి వాళ్ళ బలమని గుర్తుపెట్టుకోండి. నీకు ఎన్ని కష్టాలున్నా కొంచెం కూడా నీ కష్టాన్ని పంచుకోకు. మీ బాధ్యతను ఏమీ స్వీకరించలేరు కదా. సహాయం చేశారని దిగజారాల్సిన అవసరం కూడా లేదు. గౌరవాన్ని మసులుకో ఉంచుకో. ఇక నాటకపు పలకరింపులకు, నకిలీ ప్రేమలకు అస్సలు మోసపోకు. అర్థమైంది కదండి. అలాగే రాతలో లేని వాళ్ల కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఇక బంధం అనుకున్న వాళ్ళని బంధంగా అనుకుంటారు, వాళ్ళని బందీగా అని కూడా అనుకుంటారు. ఇంకొంతమంది బంధనంగా అనుకుంటారు, సంకెళ్ళలా ఊహించుకుంటుంటారు. సంతోషాన్ని ఇంకా ఎక్కడా వెతుకుతూ ఉంటారు. ఇంతే కొందరి జీవితాలు. చాలామంది కూడా హౌస్ వైఫ్ స్థితి ఎలా ఉంటుందో తెలుసా? అనుకున్నది చదవలేక, అనుకోకుండా పెళ్ళి, ఇదే జీవితమని తెలుసుకునే లోపు పిల్లలు, ఏమీ సాధించలేకపోయామన్న దిగులు, ఇంతేనా జీవితం అనే నిరాశ, మనకంటూ ఓ జీవితం లేదా అనిపిస్తుంది. ఇలా నిరాశతో నలిగే కన్నా భయపడొద్దు. ఇంకా చదువుకోవాలి అనిపిస్తే చదువుకో. ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే దానికి నైపుణ్యాన్ని సంపాదించు. నీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యి. ఏది కుదరకపోతే ఉన్న దాంట్లో సహాయం మొదలుపెట్టు. మన జీవితం ఇంకొందరికి ఆసరాగా మారుతుంది అంటే ఇక ఇంకేం కావాలి చెప్పు? అంతేకాని ఇంతే కదా జీవితం అని అనుకోకు. నిన్ను నువ్వు కలుసుకోవడానికి ప్రయత్నించు. తల్లిదండ్రులు పిల్లల్ని సమానంగా చూసేంత వరకు వాళ్ళ మధ్య ప్రేమ చిగురించదు. పిల్లల మధ్య మీరే పోటీ పడితే పోటీ ప్రపంచంలో భేటీ చేయలేరు. ఇంట్లోనే ఓడిపోతే నిరాశతో బయట గెలిచే ప్రయత్నం చెయ్యరు. ఇక ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ ప్రేమ ఉండకపోవచ్చు, కానీ ఒకరిని పొగిడి ఇంకొకరికి తక్కువ చేయడం మాత్రం సర్వసాధారణమైపోయింది. అది మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని బాధించే విషయమే. బాగా గుర్తుపెట్టుకోండి, సమానంగా చూస్తున్నారని మీరు అనుకోవడం కాదు, ఇక పిల్లలు కూడా అనుకునేలా చెయ్యాలి. అర్థమైంది కదండి.
ఎవరో నిన్ను ఇష్టపడట్లేదని బాధపడొద్దు. ఇక నువ్వు అన్నం తినడానికి, నీరు త్రాగడానికి, గాలి పీల్చుకోవడానికి నిన్ను ఒకరు ఇష్టపడితేనే చేయట్లేదు కదా. బ్రతకడానికి నీరు, ఆహారం, గాలి కావాలి. అవన్నీ ఇష్టపడితే చాలదు, బాధపడింది చాలా. నీతో అవసరం అంటే, ఇష్టం అంటే ఏది అనుకోకు, లేకపోతే పక్కన పడేస్తారు. నీతో అవసరం ఉంటేనే ఇష్టం అని అంటారు. గుర్తుంచుకో. అంతోటి దానికి ఇంత బాధపడాలా చెప్పు? ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. గుర్తుంచుకో. ఒంటరిగా బ్రతకలేవా? నిజంగా ప్రేమించుకునే అమ్మాయిలను, అబ్బాయిలను ఉద్దేశించి మాత్రమే ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే, అబ్బాయిలు లవ్ చేస్తే ఒప్పుకోకపోతే ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అని భయపడతారు తల్లిదండ్రులు. ఇక అదే అమ్మాయి లవ్ చేస్తే భయపెట్టడానికి, బెదిరించడానికి చూస్తారు తల్లిదండ్రులు. అందుకేనేమో అబ్బాయిలు ప్రేమ గొప్పగా మిగిలిపోతుంది. అమ్మాయిలు తగ్గించలేక తల వంచుతారు. అమ్మాయిలు మోసగత్తెల్లా మిగిలిపోతున్నారు. నిజమే కదండి. ప్రతి ఒక్కరూ కూడా తమ చుట్టూ ఉన్నవారిలో ఇక ఒకరిని ఆదర్శంగా అనుకుంటారు. ఆదర్శంగా అనుకో, పర్వాలేదు. వాళ్ళ చేత మెప్పించుకోవాలని ఆధారపడుతూ ఉంటారు, ఆరాటపడుతుంటారు. వాళ్ళ చేత మెప్పు పొందలేకపోతే ఇక చేతకాని వాళ్ళలా కనిపిస్తాం. మానసికంగా నలిగిపోతాము, కృంగిపోతారు. ఎదగడానికి ఆదర్శం అనుకో, ఇక ఏమీ లేదు. ప్రేమ, కోపం ఎలా అయితే సహజమో అలానే ఈర్ష్య కూడా సహజమే. మనకంటే అందం ఎక్కువగా ఉన్న అమ్మాయి, డబ్బు ఎక్కువగా ఉన్న అమ్మాయి, తెలివితేటలు ఎక్కువగా ఉన్నా కూడా ఇలా ఎన్నో కారణాలు ఈర్ష్యకు కారణమవుతాయి. అలాంటప్పుడు నువ్వు ఆ మనిషితోనే స్నేహంగా ఉండాలి. ఆటోమేటిక్గా మన అనుకున్న ఈర్ష్య తగ్గుతూ ఉంటుంది. మన అనుకున్న వారి మీద ఈర్ష్య ఉంటే వాళ్లను పొగిడినందుకు మీతో ముందు వరుసలో ఉంటారు, ఉండాలి కూడా. ఎవరు ఎందులో ఎక్కువైనా చివరికి గొయ్య మాత్రం 6 అడుగులే అని గుర్తుంచుకుంటే చాలా మంచిది. అర్థమైంది కదండి. ఇక అలాగే చాలామంది భార్యాభర్తల్లో తల్లిదండ్రుల జోక్యం ఉంటుంది. అది ఎంతలా ఉంటుంది అంటే, మా అమ్మకి ఇలా ఉంటేనే నచ్చుతావు, ఇలానే ఉండు అని భార్యని శాసించేలా. అలాగే మా నాన్నకి నువ్వు జాబ్ చేస్తేనే నచ్చుతావు, నువ్వు వ్యాపారం చెయ్యకని భర్తని అయోమయానికి గురి చేసేంతలా. మీ ఇద్దరికీ ఏది మంచిదో మీరు నిర్ణయించుకొని కలిసి నడిస్తేనే జీవితమవుతుంది. అది హాయిగా ఉంటుంది కూడా. అర్థమైంది కదండి. ఒకరి మీద ఒకరికి ప్రేమ కలుగుతుంది కూడా. గుర్తుంచుకోండి, అన్యోన్యత కూడా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య వేరే ఆలోచన, అజమాయిషీ కూడా కాపురంలో కలతల్ని సృష్టిస్తుంది. థర్డ్ పార్టీ ఎంటర్ అయితే ఆ కాపురం అనేది అల్లకల్లోలమవుతుంది. ఈ మధ్య చాలా వీడియోస్లో వింటున్నాం కదా, జీవితం మొత్తం సెక్స్ చేయడానికి లైసెన్స్ మాత్రమే ఈ మ్యారేజ్ అని. భార్యాభర్త బంధం అంటే అదొక్కటే కాదు, అది పిల్లలు పుట్టడానికి ఒక చర్య మాత్రమే. ఆ బంధంలో ప్రేమలు, పరస్పర నమ్మకం, అలకలు, సరసాలు, ఓదార్పులు, బుజ్జగింపులు, బాధలు, కష్టాలు, సర్దుకుపోవడాలు, మనకంటూ ఓ తోడు దొరికిందనే భరోసా, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఎంత బాధ అనిపించినా సరే భార్య ఒడిలో సీత తీరడం, ఎంత కోపం వచ్చినా సరే నా కోసం ఒకడుంటాడు అన్న ధీమా కలిగించే భర్త అనురాగం, ఇది పెళ్ళి అంటే, పెళ్ళి బంధం అంటే. అర్థమైంది కదండి. అవును, వాళ్ళ నాటకాలు ముందు నీ ప్రేమ వెకిలిగానే అనిపిస్తుంది. నీ ప్రేమ కనపడదు కూడా, నిన్ను పట్టించుకోరు కూడా, నీకు విలువని ఇవ్వట్లేదు. అయితే ఏం చేద్దాం?
ఎంతో కాలం నటించలేరు కదా. నటనకి ముగింపు ఖచ్చితంగా ఉంటుంది. పట్టించుకోమని ప్రాకులాడొద్దు. నిజమైన ప్రేమను నిరూపించాల్సిన అవసరం లేదు. అబద్ధాన్ని నమ్మించడానికి నటన అని మర్చిపోకు. నీకు నిజంగా ఆ బంధం కావాలంటే నాదే రైట్, నువ్వే రాంగ్ అని నిరూపించుకోవాలనే పంచాయితీని వదులుకో. నువ్వే రైట్ అంటే అవార్డేమీ ఇవ్వరు కదా. ఆ మనిషి ఎలా ఉంటే అలానే స్వీకరించు. నీకు అనుగుణంగా మార్చుకోవాలనే తపన పడొద్దు. నిజం చెప్పాలి అంటే లాంగ్ రిలేషన్షిప్లో మనలా ఉండే వాళ్ళని మనమే భరించలేము. భిన్న ధృవాలే కలిసి ఉండగలవు ఎప్పటికైనా కూడా. గుర్తుంచుకోండి, ఏది ఏమైనా ఇరువురి మధ్య పంచాయితీ ఉంటే పంచప్రాణాలుగా ఎప్పటికీ కూడా బ్రతకలేం. ఒకరి కోసం ఒకరు ఎదిగినప్పుడు నీ యొక్క బంధం అనేది బలపడుతుంది. గుర్తుంచుకోండి, మగాడిని మోసం చేసి ఆడది తన తప్పును దాచుకోవడానికి ఏడుస్తుందని గుర్తుపెట్టుకో. ఎక్కడో ఒక దగ్గర కొంతమంది మగవాళ్ళు కూడా ఇంతే అని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పును దాచుకోవడానికి ఏడుస్తారు. అర్థమైంది కదండి. సో చూసారు కదా ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి చిన్న లైక్ చేయండి. ఇలాంటి చాణక్యానికి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.